ఆ చెలి కాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానంది ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానంది ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి. హలో సీనియర్స్, హలో జూనియర్స్. నితిన్ సాంగ్ చాలా బాగుంది కదా. పాట అయితే బాగుంది, పాటతో పాటు అమ్మాయి కూడా అందంగా ఉంటే ఇంకా బాగుండేది. జూనియర్ ఎన్టీఆర్ తో వేసుంటే అసలు ఈ స్టెప్పులు ఎంత బాగుండేదో. అడవిలో ఆకులు అమ్ముకునే దానిలో ఉంటావు, నువ్వు డాన్స్ కోసం మాట్లాడుతున్నావు. చాలా ఎక్కువ చేస్తున్నారా. సో మా సీనియర్ సంగతి నీకు తెలీదు. పోనీలే జూనియర్స్ కదా అని వదిలేస్తున్నాం, మెల్లగా ఏదోలా బ్రతికేయండి. మెల్లిగా ఎలాగోలా బ్రతకడానికి రాలేదు, సీనియర్స్ కి సుస్సు పోయిస్తాం. ఇట్స్ మై ప్రామిస్. వార్ అంటే నాకు ఇష్టం. జూనియర్స్ బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. మాటలు లేవ్, మాట్లాడుకోవడం లేవ్, ఓన్లీ ఫైట్. కమ్ ఆన్. సరే, నాకు ఒక డౌట్. అమ్మాయిలను ఏమంటారు, అబ్బాయిలను ఏమంటారు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఈ రెండాట్లో అబ్బాయిలు ఏమని పిలుస్తారు, అమ్మాయిలు ఏమని పిలుస్తారు? అరే ఇంటెలిజెంట్ కాదురా, ఇంటెలిజెంట్. మరి ఇంటెలిజెన్స్ కొంచెం తెలివితేటలు. మరి ఇంటెలిజెన్స్ అంటే నీ తలకాయి. అబ్బో. సో ఇంటెలిజెన్స్ అందే అంటే నా తలకాయని వాడుకుని బ్రతికేస్తారు వీళ్ళు, మన కోసం చెప్తారు. ఓకే, ఇప్పుడైతే ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మా జూనియర్స్ ఇక్కడికి రావాలి. డాన్స్ కావాలా, జూనియర్స్ డాన్స్ కావాలా? చెప్పు, మంచి డాన్స్ కావాలా, జూనియర్స్ డాన్స్ కావాలా? నీకు మంచి డాన్స్ కావాలంటే మా సీనియర్స్ వస్తారు. సో నీకు పిచ్చి డాన్స్ చూడాలి అంటే జూనియర్స్ ని పిలుచుకో. ఓకే, మంచి వాళ్ళైనా మా జూనియర్స్ డాన్స్ చూడడానికి అయితే ఇక్కడ ఉన్నాం. బట్ మేము రెడీగా లేం కదా. ఫస్ట్ మా సీనియర్స్ డాన్స్ వేస్తేనే ఆ మజానే వేరన్నమాట. గేట్లు ఓపెన్ చేయండి రా. ఓకే, సో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. పీసుని నవ్వి కట్టిన తాళిని తీసయ్యొద్దే చెప్పలేదా మీ మమ్మీ. పట్టదే ఓపిగా, పట్టదే ఓపిగా. ఫస్ట్ లవ్వునే మరవద్దే నా మాటినవే ఓ లమ్మి. సెకండ్ హ్యాండ్ అయిపోతావే జర ఆగవే ఆన్లైన్ రమ్మి. ఓ హరి సంపకే ప్రేమని, ఓ హరి సంపకే ప్రేమని. జరుగుతుంటే సెలబ్రేషన్ వెయ్యలేని వెంకి అసం. I don't control my frustration. పెరుగుతున్నదే మా టెన్షన్, చూడలేమే ఇంకో ఫంక్షన్. ధర్నా చేస్తాం జామ్ అయిపోండి జంక్షన్ జంక్షన్. బొక్కలు పడ్డాయి కాదు, వాళ్ళు చించింది ఏంటనుకున్నావు? స్టెప్పా? కాదు, చున్నీని ఇలా చెప్పారు.
ఏం స్టెప్పులు ఏంటి అంటున్నావు, నీకు కూడా అర్థం కాలేదా వాళ్ళు ఏం వేశారు? ఇప్పుడు మా జూనియర్స్ అయితే ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ రావడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఇప్పుడైతే ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ మా జూనియర్స్ రావడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. మేడ్ ఇన్ ఇండియా వదిలేయొద్దే చైనా పీసుని నమ్మి కట్టిన తాళిని తీసయ్యొద్దే చెప్పలేదా మీ మమ్మీ హారిగా పట్టవే ఓపిగా హారిగా పట్టవే ఓపిగా ఫస్ట్ లవ్నే మరవద్దే నా మాటినవే ఓ లమ్మి సెకండ్ హ్యాండ్ అయిపోతావే జర ఆగవే ఆన్లైన్ రమ్మి ఓ హరి సంపకే ప్రేమని ఓ హరి సంపకే ప్రేమని జరుగుతున్న సెలబ్రేషన్ వెయ్యలేని వెంకి అసం హౌ టు కంట్రోల్ మై ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నదే మా టెన్షన్ చూడలేమే ఇంకా పంచం కర్నా చేస్తాం జామ్ అయిపోయి జంక్షన్ జంక్షన్ బోలో అష్టలక్ష్మి అష్టలక్ష్మి. చూసావా? అంతకు మించి కాదు, ఒక లైన్ అష్టలక్ష్మిలు అందరూ ఎక్కడ ఉన్నారు? అబ్స్ట్రాక్షన్ అంటున్నావు కదా, సో వాళ్ళందరి మధ్యలో నువ్వు నుంచొనేసింటే దిష్టి బొమ్మలా ఉన్నావు తెలుసా. కరెక్ట్ గా సెట్ అయ్యిందిరా అసలు. అంతేనా? మీరు సీనియర్ సిటిజన్స్ కదా, మేమంటే యూత్, మాకు ట్రెండ్ గురించి తెలుసు. మీకు మేము సెట్ చేసిన ట్రెండ్ మీకు ఫాలో అవ్వడం మాత్రమే తెలుసు. ట్రెండ్ సెట్ చేయాలి అంటే అది ఓన్లీ సీనియర్స్ కి మాత్రమే సాధ్యం. తమన్నలా మా వాళ్ళు డాన్స్ చేస్తే షకీలలా మీ వాళ్ళు డాన్స్ చేశారు. దీపిక పదుకొనేలా మా వాళ్ళు డాన్స్ చేసేసరికి మీ దీపాలు ఆడిపోయినట్టున్నాయి. ఇక్కడతో ఈ టాపిక్ ని కట్ చేసి మీకు లేనిది మాకున్నది అదేరా అందం. అందం గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే. మాకు లేనిది మీకున్నది అందమే. కాకపోతే మీది మేకప్ తో ఉన్న అందం, మాది నేచురల్ బ్యూటీ. మాదంతా నేచురల్ గా ఉన్న అందం. ఓకే, నేచురల్ గా ఉన్న అందం కాదు, నేచురల్ గా ఉన్న మందం మీది. So, మా వాళ్ళు మేకప్ ఉన్నా లేకపోయినా ఏంజల్స్. మా సీనియర్స్ అందం చూస్తే ఎవరైనా పడిపోవాల్సింది. ఆల్రెడీ నువ్వు పడిపోయావని సంగతి నాకు అవును. తెలుసు. అలాగే చూసాను నోరు తెరుచుకొని. నిజమే, మీ సీనియర్స్ అందం చూస్తే ఎవరైనా పడిపోవాల్సింది, అంత లావుగా ఉంటారు. అయినా ఈ నాన్ సింగ్ జూనియర్స్ తో మనకెందుకు, మనం స్టార్ట్ చేద్దామా సీనియర్స్? ఈ నాన్ సింగ్ సీనియర్స్ తో కూడా మనకెందుకమ్మా, మనం స్టార్ట్ చేద్దామా జూనియర్స్? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగున్నావే. సో ఇప్పుడైతే మా సీనియర్స్ మంచి ర్యాంప్ వాక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తారు. స్టార్ట్ మ్యూజిక్. ఎంత దూరమైనా పోవే ఎంత బడి నేరానే రెండే పోతే ఎనకకు నువ్వు రావా గుండె నీ గుండె మరిచావా పొందరల్లా మూతే తిప్పేసి పరుగేతి గింగిరాలే కొట్టి వస్తున్నా పరుగేతి ఉకారాన్ని తొడిగే వేలియే బంగారంలో ఏళ్ళు కొట్టానే పచ్చి పలక
సీనియర్స్ అసలు ఏమన్నా నడిచారా? అలా మీరు నడుచుకుంటూ వెళ్తుంటే అసలు జూనియర్స్ కి నిద్ర పట్టట్లేదంట తెలుసా? అంత ఘోరాన్ని చూసిన తర్వాత ఎక్కడ నిద్రపోగలం? ఓకే, ఇప్పుడు మా దేవకన్యలు అయితే ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అమ్మ త్రిలోక సుందరులు రెడీయా? ఓకే, మా జూనియర్స్ అయితే ర్యాంప్ వాక్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నవే, చిలిపి గుళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి, నడుము మడత్తల్లో నన్ను మడత్త పెట్టావే వశీనిలో నిషా నషాళాని కంటే ఇంగ్లీషు ముద్దియవే ఇలా ఇలా ఓ చూస్తే నెక్కెక్కెలా ఆ షేక్స్పియర్ నేను చూసాను, ఓ దేవతా సవ్వడా నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే. ఓకే, వావ్, సూపర్ జూనియర్స్. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి సీనియర్స్ కి ఒక పక్క కూడా రాలేదు, మీ జూనియర్స్ అలా ఉన్నారు దిష్టి బొమ్మలా. నిజమే, మీలాంటి వాళ్ళ పక్కన మా వాళ్ళు నడవలేరు కానీ మన వాళ్ళ ర్యాంప్ వాక్ చూసి సీనియర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి తెలుసా? రైళ్లు కాదు, కడుపులో ఎలుకలు పరిగెత్తే తెలుసా? అంత వికారంగా ఉంది. అవునా? అంత ఎలకల సామ్రాజ్యాన్ని పెంచుతున్నావా లోపల? ఎలక పక్కన పెడితే నువ్వు మాత్రం ఖచ్చితంగా పందికొక్కలాగే ఉన్నావు. రే, చాలా ఎక్కువ నాకు ఫస్ట్ టైం చేస్తున్నావు. తెలిసింది తెలుసా ఒక పందికొక్కు కూడా ఇంత అందంగా ఉంటుందని. పందుల పెంపకం చేసి చేసి నీకు బాగా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మీ జూనియర్స్ ర్యాంప్ వాక్ గురించి మా సీనియర్స్ చెప్తారు. సీనియర్స్ ఎలా ఉంది? మా వాళ్ళ హంసరడుగులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బాబాయ్ అవి హంసనడకలంట నవ్వండి. చక్కని చుక్కలు చంద్రవంకలు మా సీనియర్స్. ఒసే వంకర టింకర్ మోహన్ దానా, అది చెప్పడానికి అన్ని అష్టవంకర్లు ఎందుకే? ఇప్పుడు నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ సో స్కోర్స్ చూద్దాం. ఎవరి ర్యాంప్ వాక్ ఎలా ఉంది, ఎవరి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. ఓకే, Yes, నాకు కూడా మీ రియాక్షన్స్ నచ్చలేదు, అందుకే స్కోర్స్ పిలిచేస్తాను. స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే, సో ఎంత చక్కగున్నావా అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఓకే సీనియర్స్, మా జూనియర్ నాట్య మయూరులు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే, మా దేవకన్యలు నడిచిన హంస నడికలకి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఆల్రెడీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే మీ అందరికి మతిపోయింది కదా. సో ఇంతటితో అయిపోలేదమ్మా, ఇంకా చాలా ఉంది. అసలు సీనియర్స్ తో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని ఏడ్చేలా చేస్తాం మీ జూనియర్స్ ని. మీ సీనియర్స్ అందరినీ ముప్పు తిప్పలు పెట్టి కంబల్ చెరువు దివాన్ చెరువు నీళ్లు తాగించకపోతే మీ మీదొట్టు. చూసా కదా మా సీనియర్స్ ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారో, కొట్టారంటే వాచిపోతాయి మీ మొహాలు. కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పులిహారలో పులి ఉంటుందా? ఉండదు. దివాన్ చెరువులో చెరువు ఉంటుందా? అలాగే మీ సీనియర్స్ లో ఎనర్జీ కూడా. హలో, సీనియర్స్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటేనే సీనియర్. తుప్పు అంటేనే సీనియర్, సీనియర్స్ అంటేనే తుప్పు. అరే ఓ దివానా, నీకు చెప్పినా అర్థం కాదు. సో ఏదో పిట్టబుర్ర వేసుకొని వచ్చేస్తావు ఎగేసుకుంటూ. అరే తుమారే పాస్ దిమాగ్ నహీ తో మే క్యా కరేగా? మాతో ఆడాలన్నా పోటీ పడాలన్నా దానికో అర్హత కావాలి. అర్హత అరిటాకులు అని అనవసరమైన విషయాలు మేము పట్టించుకోం. అడ్డొస్తే కోసుకుంటూ వెళ్తాం, వాళ్ళు సీనియర్స్ అయినా ఇంకెవరైనా. మాతో పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి, మీ ఆరోగ్యాలకు మంచిది. జూనియర్స్ తో పెట్టుకోవటం ఆరోగ్యానికి హానికరం, అది తెలుసుకోండి ముందు. సీనియర్స్ తో పెట్టుకుని పాపం తమ 2 గాజులు అమ్ముకున్న జూనియర్స్. మాతో పెట్టుకుంటే మీ ఆస్తులు అమ్ముకున్నా చెప్పేది మమ్మల్ని అడగండి. కాంతో గేమ్స్ వద్దు, జాగ్రత్త, సాల్తీ లేచిపోతాయి. మా వాళ్ళ
వాళ్ళ దగ్గరికి వచ్చారనుకో మీ వాళ్ళంతా పాప్కార్న్ అయిపోతారు. ఓకే పాప్కార్న్ కాదు, మీరు పిటపిటలాడుతున్నారు కదా, మా వాళ్ళు ఫ్రై చేసుకొని తినేస్తారు, జాగ్రత్త. సో మీతో అంటే మీ జూనియర్స్ మాకు సరి రారు, బట్ కానీ మిమ్మల్ని ఓడించాలి కాబట్టి మరి మీ జూనియర్స్ అమ్మి తుమ్మి తెలుసుకోవడానికి ఇక్కడ మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. రెడీయా అమ్మ? అమ్మి తుమ్మి తెలుసుకోవడానికి జూనియర్స్ రెడీనా? సో ఎవరిలో ఎంత దమ్ము ఉందో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. అమ్మి తుమ్మి. సో అమ్మి తుమ్మిలో మనం ఆడబోతున్నాం ఈ రోజు పైసా వసూల్. ఓ ఇట్స్ ఎ క్రేజీ గేమ్ రైట్? అవునా? ఎలా ఎలా ఆడతారు చెప్పవా? సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తా, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వస్తాయి కదా అప్పుడు చెప్తా. బాగా కవర్ చేసినావు రే. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఓకే సో మరి ఇంకా లేట్ చేయకుండా మనము ప్రాపర్టీస్ ని పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దామా? yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో పైసా వసూల్ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే సో ఎలా ఆడాలి అంటే సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సీనియర్స్ నుంచి ఇద్దరు ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి కూడా ఇద్దరు ఉన్నారు అండ్ ఇక్కడ గ్లాసెస్ అన్ని కూడా రివర్స్ లో పెట్టి దాని మీద కాయిన్స్ పెట్టున్నాయి అండ్ మా చేతిలో కూడా టవల్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీంలో ఇద్దరు కూడా లెఫ్ట్ రైట్ నుంచుంటారు. నుంచిన తర్వాత వాళ్ళ కాళ్ళని మనం ఈ టవల్తో కట్టేస్తాం. కట్టేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ వెళ్తారు. జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని ఆ గ్లాస్ ని పట్టుకొని ఆ కాయిన్ ని ఎగరేసి ఆ గ్లాస్ తో క్యాచ్ పట్టుకొని కింద పెడతారు. సో ఇలాగా మొత్తం అన్ని గ్లాసుల మీద ఉన్న కాయిన్స్ ని క్యాచ్ పట్టి పక్కన పెట్టాలి. సో ఒకవేళ కాయిన్స్ కింద పడ్డాయంటే అవి కౌంట్ లోకి రాదు, గ్లాస్ లో ఉన్న కాయిన్స్ మాత్రమే కౌంట్ లోకి వస్తాయి. సో ఇలా రెండు టీంలు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ కాయిన్స్ అంటే ఎక్కువ మనీ ఎవరు కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే రెడీనా జూనియర్స్? రెడీయా సీనియర్స్? సో మా సీనియర్స్ నుంచే పవర్ఫుల్ గా సౌండ్ వినిపించింది కాబట్టి ఫస్ట్ మా సీనియర్స్ ఆడతారు. మీ జూనియర్స్ అందరూ బాగా చూసి నేర్చుకోండి. ఓకే అగోరించు. ఓకే సీనియర్స్ రెడీ? ఓకే పొజిషన్ ప్లీజ్. ఓకే సో మా సీనియర్స్ అయితే పైసా వసూలు చేయడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఓకే ఇక్కడైతే మా జూనియర్స్ పైసా వసూలు గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ప్రేమ కోసమే రాజులో కట్ట ప్రేమ కోసమే ఓకే ఇందు అమి తుమి గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. yes మరి విన్ అయింది ఎవరో తెలియాలి అంటే మన స్కోర్ చూడాలి. yes స్కోర్స్ ప్లీజ్. ఓకే అమి తుమి రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ఓకేనే పాపం ఏదో గుడిబెట్ల దగ్గర కలెక్ట్ చేసి అలవాటైపోయినట్టుంది మీ జూనియర్స్ కి. పర్లేదు ఒక కాయినే కదా, ఓకే తీసుకోండి. మీరైతే గేమ్ ని గేమ్ లాగా ఆడారు, వాళ్ళైతే రోజు ప్రాక్టీస్ కదా సో అలవాటు అయిపోయింది అనమాట బెట్ల దగ్గర కూర్చొని. సో థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అడవిలో ఉన్న సింహాన్ని ఏమి పీకలేక చుట్టూ ఉన్న మిగతా ఇలాంటి ఎలకలు పిల్లలు అన్ని కలిపి ఇలాగా వాదిస్తానే ఉంటాయి. ఏదేమైనా సరే ఈ రౌండ్ విన్నర్స్ మా జూనియర్. ఓకే ఇందు ఇప్పటికైనా అర్థమైందా? మా జూనియర్స్ తో పెట్టుకుంటే కొంచెం కష్టం. మా వాళ్ళ స్టామినా గానీ మా వాళ్ళ పవర్ గానీ మ్యాచ్ చేయడం మీకు చాలా అంటే చాలా కష్టం. అంత సీన్ లేదు, ఆ గేమ్ ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు గెలిచారు. దాన్ని పవర్ అనరు, సో దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. సో పవర్ స్టామినా అంటే మా సీనియర్స్ పంచుల్లో ఉంటది. ఓకే జూనియర్స్ అంటే పవర్, పవర్ అంటే జూనియర్.
మళ్ళీ చెప్పు. పవర్ అంటే జూనియర్స్, జూనియర్స్ అంటే పవర్. పాపం పవర్ బాగా కొట్టి మాడిపోతే ఎలా ఉంటారో అలా మొహాలు వేసుకొని కూర్చున్నారు, మళ్ళీ పవర్ అంట. ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మనకి నిజాయితీ మాట్లాడే వాళ్ళు కావాలి, దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు కావాలి. మరి అలాంటి దమ్ము ధైర్యం మీ వాళ్ళకు ఉందా? ఉంది. ఏం చేస్తావు? ఏంటి? ఉంది. ఏం చేస్తావు? ఏంటి ఆ, ఏంటి? ఆ, ఓకే ఓకే, నీకు సమాధానం మా జూనియర్స్ చెప్తారు. జూనియర్స్ రెడీ? సో సీనియర్స్ ఆల్రెడీ మన దెబ్బకి వాళ్ళు భయపడ్డారు, మరి మీరు రెడీ కదా? ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు రౌండ్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే ఇందు, టచ్ చేసి చూడు రౌండ్ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. yes ఆడుకోవడానికి నేను మా సీనియర్స్ కూడా రెడీగా ఉన్నారనమాట. సో ఫస్ట్ నేనే తీసుకుంటాను. సో వీరగల్ లక్ష్మి ఒకసారి నవ్వవా ప్లీజ్? ఓకే, సో ఇప్పుడు నీకు డేర్ వచ్చింది, మరి నేను ఇచ్చిన డేర్ చేస్తావా? చేస్తాను. ఓకే, నీ కళ్ళు చూస్తుంటే అసలు దాంట్లో నవ్వు లేదు కాబట్టి నేను నీకు ఒక అదిరిపోయే గెటప్ ఇస్తా. సో నేను నీకు ఇచ్చే గెటప్ ఏంటి అంటే, గంగా సినిమా చూసావా? చూసాను. దాంట్లో నిత్యం మీద గెటప్ ఉంటది కదా, సో ఇలాగే కళ్ళు ఇలా పెట్టుకొని ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఆ గెటప్ అయిరా, నువ్వేం చేయాలో తర్వాత నేను చెప్తా. ఓకేనా? సో వెళ్ళమ్మా, నడుచుకుంటూ వెళ్ళు. మా జూనియర్ గర్ల్ నే భయపడతావా? ఇప్పుడు టర్న్ నాది, నేను చెప్తా ఇప్పుడు నీకు. రెడీగా ఉన్నావా? అయితే దా వచ్చే. సంజన, నీ ఫేస్ చూస్తుంటే అబద్ధాలు ఆడే ఫేస్ లా ఉంది. నీ టైప్ కాదులే నేను. ఇప్పుడు నీ నోట్లోంచి నిజాలు నిజాలు ఎలా కక్కిస్తానో చూడు. అది చూద్దాం. అసలు ఆగట్లేదుగా. నేను మాట్లాడుతున్నా, వెయ్యట్లా. మళ్ళీ పంచి. సో నీకు కరెక్ట్ ట్రూత్ ఇస్తా ఇప్పుడు. కాలం వెనక్కి వెళ్ళి తెచ్చుకోమంటే ఏం తెచ్చుకుంటావు? మొన్న నైట్ తెచ్చుకుంటా. మన నైటే ఎందుకు? మొన్న నైట్ నేను తాగే పెగ్ కింద పడిపోయింది కదా, సో అది నాకు కావాలి, సో బ్యాగ్ తెచ్చుకుంటా. అందుకే చెప్పాను, పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు అందరిని తీసుకొచ్చి సీనియర్ బ్యాచ్ లో కూర్చోబెట్టావు. పోస్ట్ ఆఫీస్ నువ్వు. పాపం వీడికి అన్ని స్టాంపులు పడుతున్నాయి కదా, అందుకే అలా అంటున్నాడు. నేను ఇంకొకరిని పిలుస్తాను. ఏ నేను తట్టుకోలేకపోతున్నా. వద్దమ్మా, నువ్వు నీ దగ్గర పెట్టుకోమని, నీ తట్టుకోవడం నా వల్లే కాదు కదా, ఎవడి వల్ల అవుతుంది. పాప ఆరెంజ్ కలర్. కాలం వెనక్కి వెళ్ళి తెచ్చుకోమంటే నువ్వేం తెచ్చుకుంటావు? నా చిన్నతన బాల్య జీవితం తెచ్చుకుంటాను. నువ్వే చూడడానికి ఎంత ఉన్నావు, మళ్ళీ నీకు బాల్య జీవితం ఎందుకు? బాల్యంలోనే ఉన్నట్టున్నావు కదా. ఓకే, నేను ఇంకొకరిని పిలుస్తాను. ఓకే ప్రసోన, కాలం వెనక్కి వెళ్ళి తెచ్చుకోమంటే నువ్వేం తెచ్చుకుంటావు? మహేష్ బాబుని నమ్రతతో పెళ్లి కాకముందే వెళ్ళి తెచ్చుకుంటా. సరే, ఎందుకు మహేష్ బాబే? ఏ ప్రభాస్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, నేనున్నాను. అంత హ్యాండ్సమ్ గా సంపాదించేవాడు ఎక్కడ దొరుకుతాడు మళ్ళీ మనకి? మీ సీనియర్స్ కూడా చాలా తేడా కనబడతారు. ఇంకో ఎస్పెషల్లీ మందు పాప. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ అనమాట, నేను తీసుకుంటాను. ఓకే రమణి, నిజాలు చెప్తుంటావు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు నీకులా చెప్పడం రాదులే, నేను ఎప్పుడు చెప్తా. ఓకే, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, ఓకే ప్లేసెస్ తిరుగుతూ ఉంటావు నువ్వు బాగా? తిరుగుతూ ఉంటాను. ఓకే, నీకు ఎక్కడికి బాగా వెళ్ళాలనిపిస్తుంది? నా లవర్తో స్విట్జర్లాండ్కి వెళ్ళాలనిపిస్తుంది. అబ్బో, ఎందుకో? అక్కడ చలి బాగా ఉంటుంది కదా, అన్నిటికీ బాగా ఉంటుందని. ఏమ్మా, చలి బాగా ఉందని 2 కేజీలు తెచ్చుకుందాం అనుకుంటున్నా ఏంది? నీ చింతమణి ముఖానికి అర్థం కాదులే. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొకళ్ళని తీసుకుంటా అనమాట. దాన్ని పర్పుల్ అంటారు. నా ఇష్టం వచ్చినట్టు నేను పిలుస్తా. అర్థం కాదులే బాబా, వదిలే.
నీకు ఏ చోటికి బాగా వెళ్ళాలనిపిస్తుంది? నాకు ఎక్కువగా అయితే గుడికి ఎక్కువగా వెళ్ళాలనిపిస్తుంది. నాకు తెలుసు నువ్వు గుడికెళ్ళే బ్యాచ్ లాగా కనిపిస్తున్నా, గుడి వెనక్కెళ్ళే బ్యాచ్ లాగా కనిపిస్తున్నావు. సో గుడికి వెళ్తానని చెప్పావు కదా, సో గుడికే ఎందుకు వెళ్తావు చెప్పు. ఎందుకంటే మా బావలంటే అందమైన అబ్బాయిలు వస్తారు కదా. ఒరే నిన్నొక్కటి కాదురా, చాలా మందిని సెట్ చేసింది నీ మ్యాటర్ అర్థం కావట్లేదు. ఓకే సో ఈ బుర్ర లేని బ్యాచ్ తో ఎక్కువ మాట్లాడితే నిజంగా నాకు బుర్ర బాగా ఉంది, మీకే లేదు. నీ ఆశలో పాపకి బాగా యాశాలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఆపమ్మ, ఇంక నీ నోరు కొంచెంసేపు అలా క్లోజ్ చేస్తే నేను ఇంకొకళ్ళని తీసుకుంటాను. ఓకే పూజిత, నువ్వు ఎందుకు నాకు కొంచెం పద్ధతిగా కనిపిస్తున్నావు, నువ్వన్నా పద్ధతిగా ఆన్సర్ చెప్పు ఓకేనా? ఎంత పద్ధతిగా కనపడినా జూనియరే ఇక్కడ. ఓకే సో నీకు ఏ చోటికి బాగా వెళ్ళాలనిపిస్తుంది? పబ్కి. పద్ధతి అన్న పదానికి మీనింగే తీసేసింది. సరే పబ్కే ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? ఎందుకంటే పబ్బు చీకటిగా ఉంటది కదా, ఏం చేసినా కనిపించదు. ఓకే సో మొత్తానికి అసలు ఈ జూనియర్స్ పబ్బులు అంటారు, గుడి వెనక్ అంటారు, ఆవిడేమో చలి స్విట్జర్లాండ్ వెళ్ళి లవర్తో వెళ్ళి చలిని తెచ్చుకుంటుందంట. సో అసలు ఇంత వేస్ట్ జూనియర్స్ ఎలా పుట్టారు మీరు? ఛీ. సో ఇప్పుడు టర్న్ నాది. అమ్మ రామ్మ. ఓకే రమ్య, నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, సో నేను ఒక వెజిటేబుల్ తెప్పిస్తాను, దాన్ని ఏం చేయాలంటే నీ పళ్ళ కంచి కూరపళ్ళు ఉన్నాయి కదా, ఒకసారి ఇయ్యను. ఆ పళ్ళ కంచితో ఏంటంటే ఆ పైన ఉన్న తొక్కను తీస్తూ డాన్స్ చేస్తూ తినాలి, ఓకేనా? ఓకే ఓకే వెజిటేబుల్ ప్లీజ్. ఓకే రెడీ కదా, పొజిషన్లోకి వచ్చాయి. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. ఆ మిగిలిపోయిన కొంచెం ముక్కను మీ అక్క నువ్వు కలిపి కూర వండుకోండి అమ్మా, అసలే కూరలాగా ఏడుస్తుంది. లేదు లేదు, వాడికి టేస్టీగా కూర మనం చేసి పెడదాం ఓకేనా? ఓకే నువ్వు వచ్చి. బాబాయ్ వద్దు, అది వద్దు, అస్సలు వద్దు. ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ ఛాన్ అనమాట. నేను ఎవరిని ఓకే తేజేశ్వరి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నాకు నేను చూస్తుంటే బాగా పల్లెటూరులో ఉండే వాళ్ళు ఉంటారు కదా, పొలాల పాలన చేసుకునే వాళ్ళు గుర్తొస్తున్నారు. సో అలాగే ఉన్నావు తెలుసా నువ్వు? నువ్వు అలానే ఉందాం మేకప్ లేకపోతే. ఓకే నేను నీకు ఇచ్చే డేర్ ఏంటి అంటే, సో ఇప్పుడు పొలాలు ఉన్నాయి కదా, సో వరి నాట్లు నాటుతారు కదా, సో నాట్లు తీయడం, నాట్లు నాటడం అండ్ కలుపు తీయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో నువ్వు అవన్నీ చేయాలన్నమాట ఓకేనా? చేస్తాను. సో అలా చేయాలంటే ఫస్ట్ ఈ గెటప్ కాదు, గెటప్ మార్చాలి కదా, చీరలోకి వెళ్ళాలి కదా, సో ఎంకి గెటప్లోకి నువ్వు మారాలన్నమాట. రెడీయా? రెడీ. ఓకే సో నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళి రెడీ అయ్యేస్తే మనం పొలం దగ్గరికి పోదాం. ఓకే ఇట్స్ మై టర్న్. నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, ఒకవేళ పెళ్లి అయితే నీ భర్తని అలాంటి టైంలో వదిలేస్తావు. ఒంట్లో కరెంట్ లేనప్పుడు వదిలేస్తాను. ఏంటి? అరే ఇంట్లో రా, ఒంట్లో కాదు. ఇంట్లోనా? నాకేదో అన్నట్టు అనిపించింది. స్వీటీ మనం ఇంకొకరిని పిలుద్దాం. అమ్మ నైట్ వేసుకున్నాం మేరా. ఒకవేళ పెళ్లి అయితే నీ భర్తని అలాంటి టైంలో వదిలేస్తావు. తాగుడు అలవాటు లేకపోయినా నీకు లాంటోడైనా కూడా వదిలేస్తాం.
ఇప్పుడు తాగుడు అలవాటు ఉంటే వదిలేస్తారు, ఇక్కడ తాగుడు అలవాటు లేకపోతే ఎందుకు వదిలేస్తారు? కంపెనీ ఆవిడిస్తాడరా, ఒకదాన్ని కొడితే బోర్ కొట్టదా? నీకు తాగడానికే సరిపోదు, ఇంక నువ్వు నాకు పేపాల్ తాగుతూనే ఉండు. ఓకే, నిన్ను కూడా పిలుస్తానులే. వద్దమ్మా, ఈ పుణ్యకార్యంలో నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా. ఓకే, ఇంకొకరు పిలుస్తాను. ఒకవేళ నీకు పెళ్ళి అయితే నీ భర్తను అలాంటి టైంలో వదిలేస్తా. నా హస్బెండ్ కన్నా నా ఫ్రెండ్ హస్బెండ్ హ్యాండ్సమ్ గా ఉంటే వదిలేస్తా. మరి మీ ఆయన ఏమైపోతాడు? ఏదో అవుతాడులే, తర్వాత చూద్దాం. ఏదోటి అవుతాడా? అమ్మ శివగామి, ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, నువ్వు కంటిన్యూ చేసుకోమ్మా. ఓకే, సో మొత్తానికి మా సీనియర్స్ దెబ్బకి దడుచుకొని పారిపోయాడు. సీనియర్స్ మీరు ఎంతైనా సూపర్ అబ్బా, కిర్రాక్. గంగా మూవీలో గెటప్ లో రమ్మన్నాను, ఇంతవరకు రాలేదు. ఉందా లేకపోతే అటు నుంచి దడుచుకొని పారిపోయిందా? గడప్ తో నీకు పిచ్చెక్కించడానికి ఆల్రెడీ పక్కనే ఉంది. నువ్వు పిలిస్తే, నువ్వు చెప్తే నేను పిలుస్తా. నేను చెప్తున్నాను, నువ్వు పిలవచ్చు. అమ్మ కాంచనాలో గంగా, ప్లీజ్ వెల్కమ్. బావా నన్ను మర్చిపోయావా? బావా నా కోసం వచ్చావా గంగా? గంగా, గంగా. శక్తి నీ వెంటే ఉన్నా కానీ నీ జాబు ముడెనురా, పగటిగా రుచుపై పచ్చానురా. వామ్మో, ఈ టాస్క్ ఎందుకు ఇచ్చానో అనిపించింది. సో నిజంగానే ఆవిడ నిజ రూప దర్శనంలో వచ్చేసింది. నేనైతే గంగా ఓకే. అరే నితిన్, ఇందాక అమ్మాయిని ఎంకి గెటప్ వేసుకొని రమ్మన్నా కదా, సో ఇక్కడికి వస్తుందా లేకపోతే అట్టించే పొలాలకి పారిపోయింది? అరే ఇందు ఇంక గడ్డ వేసుకొని మా అమ్మాయి రెడీగానే ఉంది, అక్కడ పిలిచాను మరి. ఓకే, సో ఇప్పుడు అమ్మాయిని అయితే పిలుస్తావా? సో మన ఇంకి పిల్లకి ఒకసారి వేసుకుందామా? ఓకే, ప్లీజ్ వెల్కమ్. అమ్మా ఎంకి పిల్ల, సో ఒక చీర కట్టుకోవడానికి ఇంతసేపు పట్టిందా నీకు? చీర కట్టే వాళ్ళకి తెలుస్తుందా బాధ? నువ్వు కడతావా ఏంటి? అబ్బో, పంచ్ అయితే బాగానే ఇస్తున్నావు, మరి పని చేస్తావో లేదో చూద్దాం. పదమ్మా. నల్లా జోడు కళ్ళ కెట్టి చూపే మరిచావా, ఎత్తు జోళ్ళు కాళ్ళకేసి నేలే విడిచావా. ఎంత దూరమైనా పోవే, ఎంట పడి నేరానే, ఎండే పోతే ఎనకకు నువ్వు రావా. నా గుండె నీ గుండె మరిచావా. చిపాల రంగు కుచ్చు కుచ్చు నవ్వుతో చిట్టి గుండెలోన చిచ్చు పెట్టకే, చిరాని రోజు రెచ్చిపోయి వచ్చిన పిచ్చిలేపి రచ్చ చేసి సంపయ్యకే. చిపాల రంగు కుచ్చు కుచ్చు నవ్వుతో చిట్టి గుండెలోన చిచ్చు పెట్టకే, చిరాని రోజు రెచ్చిపోయి వచ్చిన పిచ్చిలేపి రచ్చ చేసి సంపయ్యకే. సో ఎట్టకెళ్ళకి టచ్ చేసి చూడు రౌండ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నితిన్, సో అప్పుడెప్పుడో ఒక గేమ్ గెలిచావు కదా నువ్వు. ఓకే, సో ఆల్రెడీ మీరు గెలిచారు కాబట్టి మా అందరికి ఈగో బాగా రేజ్ అయిపోయింది అనమాట. సో మా లోపల ఉన్న ఈగో బయటకు వచ్చేసింది. సో మీ అందరికి బాగా ఇప్పుడు తడిచిపోద్ది. ఓకే, ఈగో మీకు లోపలే ఉంటుందేమో, మాకు చుట్టూ వైఫైలా ఉంటుంది. చుట్టూ వైఫైలో ఉంటే మేము ఆ వైర్లు పీకేస్తానే, నువ్వేం కంగారు పడుకో. ఓకే, వైఫై అంటేనే వైర్లెస్ పాపా. సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ ని బ్లాక్ చేసేస్తాం అనమాట. ఓకే, మీకు భవిష్యత్తు మీద అంత బలంగా నమ్మకం అంటే ఇంక మిమ్మల్ని ఆపేదెవరు కానీ. వీళ్ళని ఓడించడానికి అయితే జూనియర్స్ మీరు రెడీగా ఉన్నారు కదా? ఓడించడానికి కాదు, ఓడిపోవడానికి జూనియర్స్ రెడీగా ఉన్నారు, గెలవడానికి సీనియర్స్ రెడీయా? ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం. సో ఎవరిలో ఎంత దమ్ము ధైర్యం ఉందో చూడాలి అంటే మనం స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు.
ఓకే, గీతతో అంత ఈజీ కాదులో ఈ రోజు మనం ఆడబోతున్నాం ఇద్దరే. ఇద్దరే గేమ్ ఆడాలి అంటే ప్రాపర్టీస్ కావాలి అండ్ బ్యూటిఫుల్ లేడీస్ కూడా కావాలి కదా. ఎస్, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో ఇద్దరే గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ జూనియర్స్ నుంచి 3 పార్టిసిపెంట్స్ అండ్ అలాగే సీనియర్స్ నుంచి కూడా 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, స్మైలీస్ అన్ని కూడా కింద మనం పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక వుడ్ అండ్ గ్లాస్ బోర్డ్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఏ టీం అయితే వస్తారో ఆ టీంలో 3 పార్టిసిపెంట్స్ ఉంటారు. అందులో ఫస్ట్ పార్టిసిపెంట్ మిగతా ఇద్దరిని కూడా గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ మిగిలిన 2 పార్టిసిపెంట్స్ ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ బ్లైండ్ ఫోల్డ్స్తో వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టడం జరుగుతుంది. అలా బ్లైండ్ ఫోల్డ్ కట్టిన తర్వాత ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మిగతా ఇద్దరిని గైడ్ చేస్తుంది. అలా గైడ్ చేస్తున్న ఈ ఇద్దరు ఏంటంటే అలా నడుచుకుంటూ వెళ్ళి చేత్తో కింద ఉన్న స్మైలీస్ని తడుముకుంటూ నోటితో పిక్ చేయాలి. అలా నోటితో పిక్ చేసిన బాల్ని అలాగే నడుచుకుంటూ వచ్చి గ్లాస్ని టచ్ చేయకుండా ఆ బాల్ని ఆ గ్లాస్లో అమర్చాలి. అలా ఎవరైతే ఇచ్చిన 2 minutes టైంలో ఎక్కువ బాల్స్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే సీనియర్స్, మరి అర్థమైందా? ఓకే, రెడీనా జూనియర్స్? ఇప్పుడైతే ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. ఓకే జూనియర్స్, పొజిషన్ ప్లీజ్. మా జూనియర్స్ అయితే గేమ్ ఆడడానికి ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. వాళ్ళ కథలో క్లైమాక్స్ పోజు పెద్ద రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబాన్ అయ్యినట్టు ఉంటామంట మనం మొట్టు ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సంగతి పోగు ఒకటైతే నువ్వు. You are my girl, you are my girl. వేడి లావా స్వీట్ పడకుగా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. 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 ఓకే, ఇద్దరే గేమ్ ఆడడానికి ఇక్కడ మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. रबने बना दी जोड़ी बना दी निन्ने छुसा गना दिले पंचुटे सी रिबन बटे सी चैनी मनस ये पाड़े ग्रुपिंग कटे सी मीटिंग बेटे सी लोकम बना लिले राम लव्स सीता सीता लव्स राम राम लव्स सीता सीता लव्स राम. గులాబీ పలికే హరి బిచోడి బలేద కుదిరిందే మనలో ప్యారంత ఊరు బడంత కోడే కుసిందే. సీతా లవ్స్ రామ, రామ లవ్స్ సీతా, సీతా లవ్స్ రామ, హే రామ లవ్స్ సీతా. టైమ్ అప్. మొత్తానికి గీతతో అంత ఈజీ కదా రౌండ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఎస్, గేమ్ అయితే చాలా బాగా ఆడారు. మరి ఎవరు విన్నారో తెలియాలంటే మనం స్కోర్స్ చూడాలి. ఎస్, స్కోర్స్ ప్లీజ్. ఓకే, గీతతో అంత ఈజీ కాదు రౌండ్ విన్నర్స్ ఎవరంటే మా సీనియర్. సో నువ్వు ఒక గేమ్ గెలిచావు, చెప్పానా మా ఈగో హర్ట్ అయిందని. సో నువ్వేదో వైఫై అన్నావు, తొక్క తోటకూర అన్ని అన్నావు. సో బట్ మీ సిగ్నల్స్ కట్ చేసి మేము రీఛార్జ్ అయ్యాం అనమాట. సో సీనియర్ సూపర్, చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ.
మా జూనియర్స్ అయితే గేమ్ ఆడడానికి వచ్చే హడవిల్లో పాపం వైఫైకి అడాప్టర్ కనెక్ట్ చేయడం మర్చిపోయారు. సో అలా అది లాస్ట్ రౌండ్ అలా జరిగిపోయింది అనమాట. ఎనివే మీరు కూడా చాలా సూపర్ గా ఆడారు జూనియర్స్. థ్యాంక్ యూ. సో చెప్పాను కదా ఓడిపోయే వాళ్ళకి తొందర ఎక్కువ అన్నట్టుగా ముందు మేము వస్తాం అని చెప్పి వచ్చారు, ఓడిపోయి వెనక్కి వెళ్ళారు. పాప అమ్మాయి రౌండే కదా, ఒక రౌండే కదా కాదురా, లాస్ట్ రౌండ్ కూడా అయిపోయిందిరా. లాస్ట్ రౌండే మీరు గెలిచింది. ఓకే, నువ్వు కూడా ఒక గేమే కదా గెలిచింది. సో మరి ఇప్పుడు ఫైనల్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలి అంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి. గెస్ట్ ని ఇన్వైట్ చేసిన తర్వాత తెలుస్తది అప్పుడు ఎవరు టైటిల్ విన్ అయ్యారు అనే విషయం. ఓకే, మరి గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా జూనియర్స్? గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పిలిచేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ చైర్మన్ ఆఫ్ ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కే ఉపేందర్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ తో కుమ్మేశారు మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఎంత చక్కగున్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అమితుమి రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. టచెస్ చూడ్ రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత ఈజీ కాదులో విన్నర్స్ మా సీనియర్స్. ఓకే ఆడియన్స్ చూసారు కదా. సో ఈ రోజు మేము చేసిన రచ్చ రంబోలో అల్లరి మీ అందరికీ కూడా బాగా నచ్చి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపు కూడా ఇంత అల్లరితోటి సేమ్ టైం కి సేమ్ ఛానల్ లో వచ్చేసాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ETV+. దిస్ ఇస్ ఇందు. This is Nitin signing up today. Bye bye.